శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రుద్రవ్రతోత్పత్తి కథనం. పిమ్మట కిటిరూపధారిట్లు పలికెను. వరానన ఇంకా రుద్రపత్రం పుట్టుకను గురించి వినుము. ఆ జ్ఞానంతో మానవుడు సర్వపాపాల నుండి ముక్తుడగును. బ్రహ్మ మునుపు రుద్రుని సృజించెను. అది 3వ జన్మము. విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు. ఆ రుద్రుడు పచ్చని కన్నులు కలవాడు, నలుపు ఎరుపుల వన్నె కలవాడు. అప్పుడు బ్రహ్మ వేడుకతో ఆ బాలుని భుజంపై ఎత్తుకొనెను. అవ్యక్తం నుండి పుట్టిన బ్రహ్మ భుజంపైన ఎక్కించుకొనగా అతని 5వ తల అధర్వణ మంత్రాలు పలికెను. దానివల్ల మనుజుడు అప్పటికప్పుడు ముక్తి పొందను. కపాలి, రుద్ర, బభ్రు, భవ, కిరాత రూప, సువ్రత, విశాలాక్ష, కుమారవర, సర్వజ్ఞ, ఈ విశ్వమంతటినీ రక్షించము అని ఇట్లు బ్రహ్మ రానున్న నామాలతో పిలువగా, భవుడు కపాల శబ్దం వల్ల కోపించిన వాడై బ్రహ్మ యొక్క 5వ తల నడుమ చేతి వేలిగొట్టుతో తెగకోసెను. ఆ తెగిన తల శివుని చేతి అంత తగులుకొని ఉండెను. ఆ ప్రజాపతి తల చేతి ఉండగా ముక్కంటి వినయంతో బ్రహ్మతో ఇట్లు పలికెను. దేవా, ఈ పుర్రె నా చేతి నుండి ఎట్లు పడను, ఈ నా పాపం ఎట్లా నశించను ఆలసింపక చెప్పము. దేవా, సమయాచారంతో కూడిన ఈ కాపాలిక వ్రతంని నీదకు తేజస్సుతో ఆచరించము అని వ్యక్తం కాని రూపం గల బ్రహ్మ ఇట్లు పలకగా, రుద్రుడప్పుడు మిక్కిలి ఎత్తైనది పాపాలు పోకాడుచున్నదగు మహేంద్ర పర్వతానికి తెంచెను. అందుండి మహాదేవుడు ఆ తలను 3 ముక్కలు చేసెను. అది ఇట్లు పగలగా రుద్రుడు దాని కేసాలు గైకొని జన్నిదంగా చేసుకొనెను. ఎముకలను అక్షయులను కావించుకొనెను. పుర్రెముక్కను ఒక దాన్ని నెత్తురు నిండిందని చేతి నుంచుకొని మరొక ముక్క చేసి జుట్టుముడిలో ఉంచెను. ఇట్లు చేసి మహాదేవుడు 7 ద్వీపాలు గల పుణ్యమైన భూమిని అంతటినీ తీర్థాల్లో మునుగుచూ తిరిగెను. మొదట సముద్రాన్ని స్నానం చేసి తర్వాత గంగలో మునిగెను. పిదప సరస్వతి కరిగి మరల యమునా సంగమ స్థానమును తానమాడెను. శతద్రువు, దేవిక, మహానది, వితస్త, చంద్రభాగ, గోమతి, సింధువు, తుంగభద్ర, గోదావరి, గండకి అను నదుల్లో స్నానమాడెను. పిదపపై సీమలకు వెళ్ళెను. రుద్రమహాలయం, దారువనం, కేదారం మొదలగు తీర్థాలు సేవించెను. భద్రేశ్వరాన కరిగి గయకు పోయెను. గయ కరిగి స్నానం చేసి యత్నంతో పితృదేవతలకు తర్పణం చేసెను. పిదప వేగంగా సకల బ్రహ్మాండాన్ని చుట్టి వచ్చెను. ఇట్లతడు తిరుగుతుండగా 6వ ఏట అతని నడుమ ఉన్న గోచిగుడ్డ జారిపడెను. దేవి అది పడగా అతడు దిగంబరుడయ్యను. ఆ విధంగా కాపాలికుడయ్యను. ప్రతి తీర్థమందు హరుడు స్నానం చేసి పుర్రెను వదిలించుకోగని కోరెను. కానీ అది అతని నుండి జారిపోకున్నది. పిమ్మట మహాత్ముడకు ముక్కంటి ఒక్క 7 కాలం హిమవత్పర్వతాన్ని తిరిగాను. అట్లు తిరుగుతుండగా అతనికి కపిలవర్ణం కలిగెను. మరలా 2 ఏండ్లు పరమేష్టి వృషాకపియగు రుద్రుడు పురాణములకు తీర్థములన్నింటినీ చుట్టి వచ్చెను. అంతా కొంతకాలానికి 12వ ఏట ఆ దేవుడు వారణాసి కరిగి అక్కడ స్నానం ఆచరించెను. దేవదేవుడు గంగయందు మునిగిన వెంటనే మునుపు తగులుకొన్న బ్రహ్మకపాలం జారిపడెను. భూదేవి అంతటి నుండి కాశీనగరమందలి ఉత్తమముగా ఆ తీర్థం భూమిలో కపాలమోచనం అని ఖ్యాతి నొందెను. రుద్రుని చేతి నుండి పడిన కపాలాన్ని చూసి బ్రహ్మ దేవతలతో పాటుగా వచ్చి ఇట్లు పలికెను. భవ, రుద్ర, విరూపాక్ష, లోక మార్గాన ఉన్నవాడ ఈ వ్రతాలు ఆచరింపుము. మహాప్రభు, ఈ వ్రతాలు లోకానికి ఉపయోగపడను. నీవు పుర్రెను గొని గోచితో తిరిగితివి. అది మహారాజులకు మహావ్రతమని మహాజులకు మహావ్రతమని పేరు గలదగను. బట్టలు లేక కపాలాన్ని శ్రద్ధగా చేతనుంచుకొని తిరిగితివి. అది నగ్న కాపాలిక వ్రతంగా మనుషులకగను. నీకు హిమవత్ పర్వతాన్ని తిరుగుచుండగా ఒక విధముగా ఎరుపు వన్నె కలిగింది. దేవా, అది భాభ్రవ్యమను వ్రతమగను. ఇప్పుడు ఈ తీర్థమున విశుద్ధుడవగ నీకు దేహశుద్ధత ఏర్పడింది. పాపనాశనముగా ఈ వ్రతం శుద్ధ సేవ మగను. నన్ను పురస్కరించుకున్న దేవతలు నిన్ను పెక్క విధాలుగా పూజింతురు. ఆ అన్నింటి శాస్త్రములను నీవే చెప్పగలవు. మరొక పద్ధతి లేదు. కుమార, నీవు చేసిన వ్రతములన్నింటినీ చేయువాడు. నీ ప్రసాదం వల్ల బ్రహ్మహత్య చేయువాడైనా పరిశుద్ధుడగను. నగ్న కాపాలం, బాభ్రవ్యం, శుద్ధ శైవం అను వ్రతాలు చేయువాడు ఆయా నామాలు కలవారగదురు. దేవా, నన్ను ముందుంచుకొని విధానం అనుసరించి నిన్ను అర్చించే వారికి ఆ శాస్త్రములన్నింటినీ అట్లే పాశుపత శాస్త్రాన్ని విధానపూర్వకంగా మహాదేవ ఉపదేశించము అని తెలియరాని ఆకృతి గల బ్రహ్మ ఇట్లు పలకగా రుద్రుడు సంతుష్టుడై దేవతల జయ జయనాదములు చేయుచుండగా కైలాస నిలయమున కరిగెను. బ్రహ్మయు దేవతలతో పాటు తన ఉత్తమ లోకమున కరిగెను. అటు నుండి దేవతలందరూ వచ్చిన మార్గాన తమ నిలవల కరిగిరి. భూదేవి, ఇది రుద్రుని మహత్యం నేను చక్కగా వివరించి చెప్పి తిని. దేవుని చరితం వ్రతము భూమి యందు ఎట్లేర్పడినో వివరించి తిని. ఆ రుద్రుని కంటే మిన్నయగవాడు నారాయణ ప్రభువు ఒక్కడు తప్ప ఎవరు కలరు. ఓం శాంతి శాంతి శాంతి.